ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను చూచిరి. లూకాసు వార్త 9వ అధ్యాయము 29వ వచనం నుండి 32వ వచనం వరకు. నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. నిర్గమాకాండము 33వ అధ్యాయము 13వ వచనము. యేసు తన 3 శిష్యులను దూరంగా కొండ మీదికి తీసుకొని పోయి వారికి తనతో సన్నిహిత సహవాసంలోకి తీసుకువచ్చాడు. వారు యేసు మహిమను చూశారు. అక్కడ ఉండడం వారికి ఎంతో శ్రేష్టతరం. తమ ప్రభువుతో ఒంటరిగా కొండ మీద ఉన్నవారికి పరలోకం ఇంకెంతో దూరం ఉండదు. ఏకాంత ప్రార్థనలో, ధ్యానంలో తెరిచి ఉన్న పరలోకపు ద్వారాలను చూడలేని వారెవరుంటారు? ప్రభువుతో ఏకాంత సేవలో ఉన్నప్పుడు శ్వేతకరటంలాగా లేచే అనుభూతుల్ని, పరలోకపు అనుభవాల వాసనల్ని రుచి చూడని వారెవరుంటారు? మన ప్రభువు తన శిష్యులతో ఏకాంతంగా మాట్లాడడానికి రకరకాల సమయాలను, స్థలాలను ఎన్నుకుంటూ ఉంటాడు. ఒకసారి హెర్మోను కొండ మీద, చాలాసార్లు ఒలీవ కొండ మీద, ఇలా ఎన్నెన్నో స్థలాలకు తీసుకెళ్తూ ఉండేవాడు. ప్రతి క్రైస్తవుడికి ఒలీవ కొండ అనుభవం ఉండాలి. మనం చాలామంది పట్టణాల్లో నివసించే వాళ్ళం. అస్తమానము అనేక ఒత్తిడులకు గురవుతూ ఉంటాము. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పొద్దుపోయేదాకా మనం ఈ సుడిగాలిలోనే తిరుగాడుతుంటాము. ఈ గందరగోళంలో ధ్యానపూర్వకమైన ఒక ఆలోచనకి, ప్రార్థనకి, మనస్సు విప్పి దేవునితో సంభాషించడానికి సమయం ఎక్కడుంది? బబులోను విగ్రహారాధనలు, అర్చనల గోల మధ్య దానియేలుకు గదిలో ఒక ఒలీవ కొండ ఉంది. యొప్పాలోని ఇంటి పైకప్పు మీద పేతురుకు ఒలీవ కొండ ఉంది. మార్టిన్ లూథర్కు పెట్టెన్బర్గ్లోని ఒక మేడ గదిలో ఈ ఏకాంతం దొరికింది. దాన్ని ఇప్పటికీ పవిత్ర స్థలంగా ఎంచుతారు. ఒకసారి డాక్టర్ జోసెఫ్ పార్కర్ గారు అన్నారు, మనం తిరిగి మన దర్శనాలలోకి, పరలోకపు దృశ్యాలను తొంగి చూసే సమయాల్లోకి, ఉన్నతమైన మహిమ లోకాలను, సమృద్ధి జీవితాన్ని అనుభవించగలిగే తదాత్మ్యంలోకి వెళ్ళలేకపోతే మన మతానికి నీళ్ళొదులుకోవాల్సిందే. మన బలిపీఠం ఒక రాయిలాగా మిగిలిపోతుంది. దాన్ని పరలోకపు అగ్ని దర్శించడం మానుకుంటుంది. ప్రపంచానికి నేడు కావలసిందేమిటంటే దేవుణ్ణి చూసిన మనుషులు. దేవునికి సన్నిహితంగా రండి. తప్పటడుగులు వేసే పేతురును, తమ బోధకుడిని, ఆయన ఉద్దేశాలను అర్థం చేసుకోవడానికి మాటిమాటికి విఫలులైన యోహాను, యాకోబులను యేసు ఏకాంతంలోకి తీసుకువెళ్ళాడు. మిమ్మల్ని ఈరోజు ఆయన ఏకాంతంగా కొండ మీదకి తీసుకెళ్తాడేమో. ఎందుకు తీసుకువెళ్ళకూడదు? మిమ్మల్ని మీరే తగ్గించేసుకొని అలాంటి ఆశ్చర్యకరమైన దర్శనాలు, దేవుని వాక్కులు వచ్చేది ఎవరో కొద్దిమంది భక్తవరేణ్యులకే అనకండి. మీకోసం కాదని ఎక్కడా రాసిలేదు.